ఇదిగోండి బ్యాక్ పార్ట్ లైనింగ్ అతక పెట్టుకున్న తర్వాత మనం డాట్స్ ఎలా వేసుకోవాలి, వేసుకునే విధానం చాలామంది ఏ బ్లౌజ్ అయినా సరే చూసుకోరు, మధ్యలో పెట్టేస్తారు. కానీ నార్మల్ బ్లౌజ్ డీప్ నెక్ అయినా సరే షోల్డర్ తక్కువ ఉంటే, హై నెక్ కాదు డీప్ ఎక్కువ ఉన్న వాటికి మాత్రం ఈ మిడిల్లో ఫోల్డ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే సరే మీకు తెలియదు అని అనుకుంటే మనం కట్ చేసుకున్న వీప్ పాయింట్ నుంచి ఒక 4 ఇంచులు ఇలా పెట్టుకోండి. అంటే సైజుని బట్టి ఇప్పుడు 4 ఇంచులు, ఈ చిన్న సైజు అయితే 3.5 ఇంచులు అలా పెట్టేసుకొని ఇలా మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకొని ఇలా చిన్న కచ్చక పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది పొడవు ఎంత పెట్టుకోవాలి, పొడవు దగ్గర కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఈ నెక్ డీప్ని బట్టి పొడవు పెట్టుకోవాలి. నెక్ డీప్ లేదు, హై ఉంది కాబట్టి మనం 4-4.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. దీనికైతే 4 ఇంచులు పెడుతున్నాను. లేకపోతే డీప్ ఉంటే 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇది 4-4.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచుల వరకు పెట్టేసి ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ 1 మధ్యలో పెట్టేసి ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. చేసుకొని మనం క్లియర్గా ఇక మిడిల్ పాయింట్ పెట్టుకున్న నుంచి ఇలా క్రాస్లో మనం ఇప్పుడే ఇలా క్రాస్ అనేది మనం పెట్టుకున్న పాయింట్ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మనకు డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ పెట్టుకున్న పాయింట్ ఒక గట్టిగా నొక్కేసి మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇది మిడిల్లో సేమ్ ఇప్పుడు పెట్టుకున్నట్టే ఇలా సమానంగా పెట్టేసుకొని కచ్చక దగ్గరికి ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కొట్టండి. ఇలా కొడితే మనకు 2 సైడ్ల డాట్స్ అనేటివి ఇలా పడతాయి. చూడండి, పడ్డ తర్వాత మనం ఇలా కింద లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ కావాలి కాబట్టి వేలు పెట్టి ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా డాట్ వేసుకుంటూ రావాలి. చాలామంది క్లాత్ మిస్ అయిపోయి క్లాత్ బుగ్గలాగా వస్తుంది, చుంచులాగా వస్తుందని మాత్రం అంటున్నారు. అలా రాదన్నట్టు. ఇక్కడ చిన్న కుట్టు పెట్టుకోండి, గట్టి కుట్టు అవసరం లేదు. కానీ మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి చిన్న కుట్టు, ఎందుకంటే వీప్ పట్టు వచ్చే వాటికి గట్టి కుట్టు అవసరం లేదు. మళ్ళీ ఇది పెట్టుకునే విధానంలో ఇది సమానం ఉండాలి. ఇది ఇలా ఎగుడు దిగుడు పెట్టొద్దు, ఇలా సమానం పెట్టాలి. కొత్త వాళ్ళకు బేసికల్గా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇది చూసి మీరు ఫాలో కండి. వీడియోలు మొత్తం ఇక మన ఛానల్లో అయితే ట్రైనింగ్ క్లాస్లో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది ఇలా పెట్టేసి ఇక్కడ మిడిల్ పాయింట్ పట్టుకొని ఇలా సమానం కిందిది కూడా కరెక్ట్ ఉందా చూసుకొని ఇక ఇలాగా పెట్టేసుకోవాలి. నాకు పైన కూడా బుగ్గలాగా రాకుండా కరెక్ట్గా నీట్గా డాట్స్ వేసే విధానంలో చాలా బాగా వచ్చేస్తుంది. మీకు కలర్ కూడా కనబడాలని వేరే కలర్ దారం పెట్టిన ఇక ఇప్పుడు చూడండి వీపులో ఒక్క బుగ్గలాగా కూడా రాదు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే